అంటే ఆదం అనే ముద్దలో నుంచే యేసుక్రీస్తు వారి యొక్క శరీరం కూడా వచ్చిందా? 100%. దానికి రెఫరెన్స్లు ఇస్తున్నాను. ఆయన రక్తమే వచ్చిందా? ఎస్, ఆదాము రక్తమే యేసులో ఉందనడానికి నేను రెఫరెన్స్లు ఇస్తున్నాను, రాసుకో. లేదు అనడానికి నాకు రెఫరెన్స్ రైట్. పరిశుద్ధాత్మ కొరకు ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. పరిశుద్ధాత్మ కొరకు ఈ సంవత్సరం అంతా పరిశుద్ధాత్మతో నింపబడాలని, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలని, పరిశుద్ధాత్మ వరములతో నేను కాదు సంఘం అంతా, సార్వత్రిక సంఘం అంతా మనమంతా వాడబడాలని ప్రభు యొక్క ఉద్దేశము, ఆశ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. దీంట్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయాన్ని ఈరోజు మీతో మాట్లాడడానికి, నాతో మాట్లాడడానికి ప్రభు ఇష్టపడుతున్నారు. యేసుక్రీస్తు వారి యొక్క రక్తము, యేసుక్రీస్తు వారి యొక్క శరీరము ఎలా వచ్చింది అనేది మనకు తెలిస్తే అసలు ఈ ఇప్పుడు లోకమంతా అది సబ్జెక్ట్ నడుస్తుంది. ఆదాము నుంచి వచ్చిందని ఒక పరిసయ్యులు శాస్త్రులు మాట్లాడుతుంటే, లేదు దేవుని దగ్గర నుంచే వచ్చింది, దేవునిలోంచి వచ్చిందని నేను మాట్లాడుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎందుకు వచ్చిందా అని నాకు ఆలోచన చేసినప్పుడు, దేవుని యొక్క జ్ఞానము సముద్రములాగా ఈ భూమి అంతా విస్తరించాలంట. హల్లెలూయా. రాలేదనుకోండి, వ్యతిరేకత రాలేదనుకోండి, మనం దీని కొరకు రీసెర్చ్ చేయం, దీని కొరకు ప్రభువుని అడగం, పరిశుద్ధాత్మని అడగం. హల్లెలూయా. ఇప్పుడు అడుగుతున్నాం ప్రభువుని, ప్రభువా ఎలా వచ్చి ఉంటుంది? పరిశుద్ధాత్మ ద్వారానే వచ్చింది, కానీ ఎలా జరిగింది, ఏం జరిగింది, ఏమై ఉన్నది? హల్లెలూయా. లూకాసు వార్త 8వ అధ్యాయము 11వ వచనం, కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. లూకాసు వార్త 8వ అధ్యాయము 11వ వచనం. ఈ ఉపమాన భావమేమనగా, ఏంటి విత్తనం ఏంటంట? ఆయన మాటే, లేకపోతే విత్తనం అనేది మాట, ఆ మాట దేవుని యొక్క వాక్యం. అవసరం లేదు. విత్తనం ఏంటంట? దేవుని వాక్యం. 2వ యోహాను 1వ అధ్యాయము 7-8 వచనాలు. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఒప్పుకొనని వంచకులు, అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధి అయి ఉన్నాడు. మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యమును చెడగొట్టక మీరు పూర్ణ ఫలము పొందినట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. హల్లెలూయా. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఒప్పుకొనని, ఏమొచ్చింది యేసుక్రీస్తుకి? శరీరం ఉందంట. ఆ శరీరము ఎవరి నుంచి వచ్చిందని ఒప్పుకుంటుంది? దేవుని దగ్గర నుంచి వచ్చిందని ఒప్పుకోవాలి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చిన శరీరం కరెక్టే కదా, ఆదాం శరీరం నుంచి వచ్చాడు కదా అని ఒప్పుకుంటున్నాం కదా. అది కాదు, యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చిన ఎక్కడి నుంచి వచ్చానంటే పరలోకంలో ఉన్న దేవుడి దగ్గర నుంచి వచ్చానని ఒప్పుకోవాలి. ఆదాము నుంచి ఒప్పుకోవడంలో పెద్ద విశేషమేముంది? మరి నుంచి వచ్చింది ఆ శరీరం అని చెప్పుకోవడంలో పెద్ద విశేషమేముంది? తల్లి నుంచి శరీరం ఎలా వస్తుంది కదా, దాన్ని ఒప్పుకోవడం ఎందుకు మరలని? మీకే అర్థమవుతుంది అన్నమాట. ప్రతి తల్లిదండ్రుల నుంచి మన శరీరం వస్తుంది, ప్రతి తల్లిదండ్రుల నుంచి మన శరీరం ఖచ్చితంగా వస్తుంది. కానీ మన తల్లిదండ్రుల నుంచి మన శరీరం వచ్చిందని ఒప్పుకోవడంలో గొప్పమేముంది? అలా ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. అది సృష్టి ధర్మము, క్రమము కదా. మరి ఏం ఒప్పుకోవాలి ఇక్కడ? పరలోకంలో దేవుని యొక్క దగ్గర నుంచి ఈ శరీరం వచ్చిందని ఒప్పుకోవాలి. అది అందుకు అలా ఒప్పుకోకపోతే వాడు వంచకుడు, క్రీస్తు విరోధి అంట. ఇప్పుడు క్రీస్తు విరోధులు ఏం ఒప్పుకోవట్లేదు? దేవుని దగ్గర నుంచి శరీరం వచ్చింది, దేవుని దగ్గర. ఈ ట్విస్ట్ ఇక్కడ ఓపెన్ చేశారు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు. అసలు ఎలా చెప్పాలది నాకు అర్థం కాలే. నాకు నిజం చెప్తున్నా, పరిశుద్ధాత్మ సాక్షి చెప్తున్నాను. ఏంటి ప్రభు, యేసుక్రీస్తు శరీరధారి వచ్చినని ఒప్పుకొని ప్రతి వాడు క్రీస్తు విరోధి అన్నా. అలా ఒప్పుకుంటున్నారు కదా. మరి శరీరం లోకంలో నుంచి వచ్చావని, మరీ శరీరంలో నుంచి వచ్చావని ఆదాం సరే కాదురా. అలా అంటే అందరూ వస్తారు కదా.
నువ్వు రాలేదా, నేను రాలేదు, దాన్ని ఒప్పుకోవడమే ఉంది, అది ధర్మం. విత్తనము దాని శరీరాన్ని ఇవ్వదా? అందుకని విత్తనం వాక్యం అన్నాం కదా, ఆ వాక్యం ఏంటో మీకు వివరిస్తాను. ఆ విత్తనం ఎలాగా శరీరం వచ్చిందో కూడా వివరిస్తాను. అది ఒప్పుకోవడం కాదు, ఆ శరీరము నాదని ఒప్పుకోవాలి, దేవునిదని ఒప్పుకోవాలి. హల్లెలూయా. ఆ రక్తము దేవునిదని ఒప్పుకోవాలి. హల్లెలూయా. అలా ఒప్పుకోకపోతే వాడు క్రీస్తు విరోధి. అది ఇక్కడ చెప్తున్న పాయింట్. నేను అర్థమైందో లేదో మళ్ళీ చెప్తా, నో ప్రాబ్లం. ఇంకా అదే వచనాన్ని 1 యోహాను 4వ అధ్యాయము 2వ వచనంలో కూడా రాశాడు. ఈ యోహాన్ గారే రాశారు ఇవన్నీని. 1 యోహాను 4వ అధ్యాయము 2వ వచనం, యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని. అక్కడేమో ఒప్పుకోనే వాళ్ళ కోసం రాశాడు. ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఈ యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చాడు. ఆ శరీరం ఎక్కడి నుంచి వచ్చిందని ఒప్పుకోవాలి. ఇప్పుడు మనం దేవుని దగ్గర నుంచి వచ్చిందని ఒప్పుకోవాలి. లేకపోతే భార్య భర్తలు కలిశారు, ప్రెగ్నెంట్ వచ్చింది. ఆ గర్భంలోకి ఎవరి శరీరం వస్తుంది? తల్లిదో తండ్రిదో ఎవరిదో కూడా వస్తుంది. దాంట్లో పెద్ద విశేషం ఉంది సార్. అందరికీ అదే శరీరం వస్తుంది కదా. కానీ ఇక్కడ ఈ శరీరం కోసం అది మాట్లాడట్లేదు. సృష్టికి విరుద్ధంగా మాట్లాడుతున్నాడు దేవుడు. విరుద్ధంగా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే కనుక, సృష్టిలో వచ్చిన శరీరం ఆదాము నుంచి లేకపోతే అబ్రహాం నుంచి వచ్చిన శరీరం, దావీదు నుంచి వచ్చిన శరీరం వేసిదని ఒప్పుకోవడం కాదు. ఇది నా శరీరం అని ఒప్పుకోవాలి. హల్లెలూయా. ఇది నా రక్తం అని ఒప్పుకోవాలి. హల్లెలూయా. అలా ఒప్పుకుంటే, దేవునిదని ఒప్పుకుంటే వాడు దేవుని సంబంధి. దేవునిదని ఒప్పుకోకపోతే వాడు క్రీస్తు విరోధి. ఇక్కడ అర్థమైపోతుంది తేటగా. మరలా 2 యోహాను 1వ అధ్యాయం 7 వచ్చిన మళ్ళీ చూద్దాం. హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు. ఇప్పుడు ప్రెగ్నెంట్ వచ్చింది మరియమ్మకి, దాంట్లో శరీరం వచ్చింది. ఆ శరీరం మరియమ్మదని ఒప్పుకోవాలా? ఆదాము నుంచి వచ్చిన శరీరం అని ఒప్పుకోవాలా? అబ్రహాం నుంచి వచ్చిన శరీరం అని ఒప్పుకోవాలా? దావీదు వేరు చిగురు నుంచి వస్తారు కాబట్టి వేరు చిగురు నుంచి వచ్చిన శరీరం అని ఒప్పుకోవాలా? అలా ఒప్పుకుంటే కనుక ఆడెవడంట? క్రీస్తు విరోధి. ఆళ్ళ శరీరం రాలే. ఆళ్ళ శరీరం మొత్తం మళ్ళీ ఏసు ఎందుకు పుట్టడం, ఏసు రక్తం ఎందుకు, ఏసు శరీరం ఎందుకు మనం తింటాం? ఈరోజు బల్లారంది కాబట్టి మాట చెప్తాను. హల్లెలూయా. కాబట్టి పరలోకంలో దేవుని యొక్క శరీరము ద్వారా ఈ శరీరం వచ్చింది, వాక్యము ద్వారా వచ్చింది. అందుకనే వాక్యము కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యన వచ్చి విత్తనమే వాక్యము శరీరం దాల్చిందంట. వాక్యానికి ఏమొచ్చింది? శరీరం వచ్చింది. అది విత్తనంలాగా ఈ గర్భంలోకి వచ్చింది. ఈ గర్భంలోకి మరి గర్భంలోనికి. విత్తనం ఎక్కడుందో దానికి ఆ శరీరం కూడా ఉంది కదా. హల్లెలూయా. భార్య భర్త కలిసినప్పుడు భర్త యొక్క కణము భార్య గర్భంలోకి వెళ్ళినప్పుడు ఆ కణంలోనే శరీరం అంతా ఉంది, ప్రాణం అంతా ఉంది, రక్తం అంతా ఉంది, ఆయుష్ అంతా ఉంది, కళ్ళన్నీ ఉన్నాయి, చూపు ఉంది, నోరు ఉంది, ముక్కు ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ 9 నెలలు పట్టింది టైం అంతే. హల్లెలూయా. కానీ ఈ విత్తనము పైనుంచి వచ్చింది. వాక్యం అనేది భూమి నుంచి వచ్చిందా, మనుషుల నుంచి వచ్చిందా? పైనుంచి వచ్చింది. నేనే వాక్యమై ఉన్నాను, నేనే దైవమై ఉన్నాను. ఆ వాక్య విత్తనము శరీరాన్ని ఇచ్చాడంతే. వాక్య విత్తనానికి ఆ విత్తనాన్ని లోపల పెట్టాడు. అది ఏ పోలికలో, ఏ బయలాజికల్గా లేదా ఏ సైన్స్ఫిక్గా ఎలా తీసుకున్నా పర్వాలేదు, విత్తనానికి శరీరం వచ్చింది. వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను. వాక్యానికి ఏమొచ్చింది? ఇప్పుడు శరీరం వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుడు ఆయన పంపుతున్నప్పుడు ఎవరి ఆకారంలో పంపారంట? పాప శరీరాకారములో పంపెను. ఏ ఆకారంలో? చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 4వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 4వ వచనం. 8:4 బిడ్డ. దేవుడు తన మరి కుమారునా, ఆదాం కుమారునా, అబ్రహాం కుమారునా?
దావీదు కుమారుడినా? మరి దావీదు కుమారుడు అబ్రహాం కుమారుడు పిలువబడ్డాడు. ఆ పాప శరీరాకారం ఎవరికుంది? మనుషులకేముంది. హల్లెలూయా. దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి, ఈ ఆకారం ఏంటంట? పాపం ఉంది కాబట్టి దీన్ని పాప శరీరం కాబట్టి ఈ ఆకారంలో పంపించాడు. కానీ పాపంతో పంపించాడా? హలో, పాపంతో పంపించాడా? ఆకారం మనిషి, దేవుడు కూడా మనిషిని ఆకారంలో వచ్చాడు. దేవుడు ఎవరి ఆకారంలో వచ్చాడు? మనిషి ఎవడు? పాపి, పాప శరీరాకారంలో అని రాస్తున్నాడు అక్కడ. అసలు ఆదాం పాపం చేశాడు ముందు? చేయలేదు. అందుకని ఆదాం కొరకు దేవుడు ఏం చెప్పాడు? నా పోలికలు అన్నాడు. హల్లెలూయా. అంటే నా ఆకారంలో వాణ్ణి చేశాడు. అంటే దేవుడు ఆకారంలో ఎవరిని చేశాడు? ఆదాముని చేశాడు. ఆదాం ఏమైపోయాడు? పాపం అయిపోయాడు. ఆదాం ఏంటి అవ్వండి, మనం అందరం పాప శరీరాకారంలో వచ్చింది. ఇప్పుడు ఆ దేవుడు తన ఆకారంలో ఆయన చేసినప్పుడు పరిశుద్ధుడిగానే ఉన్నాడు పాపం వచ్చే వరకు కూడా. కానీ ఇప్పుడు ఎప్పుడైతే పాపం వచ్చిందో పాప శరీరాకారం అనే కొత్త పదాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ పౌలు చేత రాపిస్తున్నాడు. ఇప్పుడు పాప శరీరాకారం అయిపోయింది తప్ప నా పోలికలో ఉన్న ఆకారంలో అంటాడా? ముందు రాపించగలుగుతాడు. ఇప్పుడు ఎందుకు? పాపం వచ్చేసింది కాబట్టి. అప్పుడు ఆదికాండంలో ఏం రాపించాడు? నా పోలికలో. ఆయన ఎలా ఉన్నాడు? ఈయన అలా ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడు, ఈయన కూడా పరిశుద్ధుడిగా ఉన్నాడు. అందుకని కదా మీరు పరిశుద్ధులే ఉండి నేను పరిశుద్ధుడై ఉన్నాను. పరిశుద్ధులు మాత్రం పరలోక రాజ్యాన్ని చేరుకుంటారు. ఆ పరిశుద్ధులు చేరుకోవడానికే పరిశుద్ధాత్మని ఇచ్చాడు. ఆ పరిశుద్ధాత్మే ఈరోజున ఆ వాక్యం, ఆ రక్తం యొక్క విశేషాలను మనకు బోధిస్తూ ఉంది, మర్మమైనటువంటి వాటిని. కాబట్టి దేవుడు తన పోలికలో చేశాడు. అంటే ఆయన ఎలా ఉన్నాడో ఇమేజ్ ఆఫ్ గాడ్ అని రాయబడింది ఇంగ్లీష్లో ఆదికాండంలో. ఇప్పుడు పాపం యొక్క ఆకారంలో దేవుడు వస్తున్నాడు, కానీ పాపం కాదు దాంట్లో, ఆకారం అంతే. ఇప్పుడు బంగారం ఉందండి, ఒక డిజైన్ చేస్తారు, దాన్ని డూప్లికేట్ చేయరా? ఎన్ని పనిముట్లు డూప్లికేట్లు ఉండవా? ఒరిజినల్ అది, ఇది డూప్లికేట్. హల్లెలూయా. అసలు సృష్టిలో ఏ ఆకారంలో దేవునికి ఒక ఆకారం ఉంది. ఆ ఆకారం ఎలా ఉందంటే నీ ఆకారం నా ఆకారంలో ఉందని చెప్తున్నాడు. ఈ ఆకారం ఏమైపోయిందంటే పాపాకారం అయిపోయింది అన్నాడు. ఈ పాపాకారంలోనికి దేవుడు ప్రవేశిస్తున్నాడు, పాపముగా కాదు. అందుకని దేవుడు తన సొంత కుమారుణ్ణి అన్నాడు. సొంత అంటే ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆకారంలో వస్తున్నాడు కానీ ఆయనలో మాత్రము పాపము లేదు, ఉండదు. ఎందుకు ఉంటుంది? పైనుంచి వచ్చింది అది, భూమి నుంచి వచ్చిన తల్లిదండ్రుల నుంచి వచ్చింది అయితే పాపం ఉంటుంది. ఆ భూమిలోంచి తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి శరీరంలో అయితే పాపం ఉంటుంది, ఆ రక్తంలో కూడా పాపం ఉంటుంది. కానీ ఇది పరలోకం నుంచి వచ్చింది. హల్లెలూయా. అందుకని వచ్చెను అనే పదాన్ని పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ రాస్తూ ఉన్నారు చూడండి. కాబట్టి యేసుక్రీస్తు శరీరధారియే వచ్చినని ఒప్పుకొనని వంచుకులు అనేక లోకంలో బయలుదేరి ఉన్నారు. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది శరీరం అని ఒప్పుకోవాలి మనం? వాక్యమే విత్తనం కదా, వాక్యానికి శరీరము వచ్చిందంట. వాక్యము కృపాసత్య స్వరూపమై మన మధ్యన నివసించింది. వాక్యానికి శరీరం వచ్చింది. చూడండి కొరింథీయులు 15వ అధ్యాయం. నీవు విత్తును దానిని చూడగా, ఇక్కడ విత్తనం ఏమనుకున్నాం ఇందాక మనం? అనుకోవడం కాదు, వాక్యం ఏమంటుంది? విత్తనము దేవుని వాక్యము. ఇక్కడ లోకాసువార్త 8వ అధ్యాయం 11వ వచనం విత్తువాను ఉపమానంలో. హల్లెలూయా. ఇక్కడ కొరింథీలో ఆ విత్తనం కోసం చెప్తున్నాడు. చాలా గోధుమ గింజ యేసుప్రభు ఇక్కడ గోధుమ గింజ అయినా సరే, మరి ఏ గింజ అయినా, అందుకనే చాలా గింజలు ఉన్నాయి కానీ గోధుమ గింజ అయినా సరే, మరి ఏ గింజ అయినా సరే, యేసుప్రభు అయినా సరే, ఎవడైనా సరే. హల్లెలూయా. నేను మా అమ్మ నాన్న కలయిక ద్వారా ఒక విత్తనం ద్వారా మా అమ్మ గర్భంలోకి వస్తే, ఆ గర్భంలో మా అమ్మ శరీరం రాదు, మా అమ్మ నాకేం శరీరం ఇవ్వదు, ఆ విత్తనమే శరీరానికి వస్తుంది, ఆ విత్తనంలోంచి శరీరం వస్తుంది. అర్థమవుతుందన్నమాట. రీసెంట్గా నేను బీరపాదులు విత్తాను. హల్లెలూయా. పాదు కనిపించింది నాకు, విత్తనమే కనిపించింది, ఎండిపోయిన విత్తనం. హల్లెలూయా. అది నాటాం, నీళ్ళు వేసాం, నీళ్ళు కూడా వేయలేదనుకో, వర్షం వచ్చింది, దానికి అదే మొలిసింది, దానికి శరీరం వచ్చింది ఇప్పుడు. హల్లెలూయా. అలాగా యేసనే గోధుమ గింజ అయినా సరే, మరి ఏ
ఇతర మన ప్రపంచ దేశాల్లో ఉన్న ఏ వంశంలోంచి పుట్టినవాడైనా, ఏ గోత్రంలోంచి పుట్టినవాడు, ఏ మతం, ఏ కులం, ఏ జాతి, ఏ వర్ణం, ఏ భాషలో పుట్టినవాడైనా సరే ఆ విత్తనానికి గింజ అయినా సరే, చదవండమ్మా, మామూలు గింజనే విత్తుతున్నావు, పుట్టబోవు శరీరమును విత్తటం లేదు. మరి ఎక్కడుంది ఆ శరీరం? విత్తనంలో ఉంది. ఆ విత్తనానికి నీరు, సూర్యుడు కలిసినప్పుడు ఆ విత్తనం మొలకెత్తుతుంది. పరిశుద్ధాత్మ అగ్ని, పరిశుద్ధాత్మ శక్తి ఈ మరీ గర్భంలోనికి ఆ విత్తనం ద్వారా వచ్చినప్పుడు ఆ విత్తనం మొలకెత్తింది. ఆ విత్తనం పేరు గోధుమ గింజ. యేసు యొక్క శరీరం అక్కడ మొలకెత్తింది. హల్లెలూయా. ఏమైనా అర్థమైంది నా మాటలో? గింజ ఒట్టి విత్తనాన్ని విత్తుతున్నాం, కానీ శరీరాన్ని విత్తట్లే. అది గర్భంలో అయినా సరే, భూగర్భంలో అయినా సరే. నేను 2 గర్భాల కోసం మాట్లాడుతున్నాను. భూమిలో విత్తనం కోసం మాట్లాడుతున్నాను, ఈ గర్భంలో కోసం మాట్లాడుతున్నాను. ఇదే గర్భాన్ని మళ్ళీ పోలుస్తూ పరిశుద్ధాత్మ ఏ వాక్యం అనే విత్తనాన్ని మరీ గర్భంలో విత్తినప్పుడు ఆ పరిశుద్ధాత్మ ద్వారా, ఇప్పుడు భూమిలో విత్తిన, భూగర్భంలో విత్తిన విత్తనం ఉంది, బీర మొక్క, బీర విత్తనం. దానికి నీళ్ళు లేకపోతే మొలుస్తుందా? నీ ఎండ లేకపోతే మొలుస్తుందా? చచ్చిపోతుంది. పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిజం ఇవ్వాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మలోను అగ్నిలోను. ఈ పరిశుద్ధాత్మ అగ్నికి ముందేముంది? నీరుంది కదా. నీటి తర్వాత పరిశుద్ధాత్మలోను అగ్నిలోను ఇవ్వాలి. ఈ విత్తనము ఈ భూమిలో, భూగర్భంలో పాతిన విత్తనానికి మొదట నీళ్లు, గాలి అనే పరిశుద్ధాత్మ, అగ్ని అనేటువంటి సూర్యుడు, ఈ 3 వస్తున్నాయి. హల్లెలూయా. ఈ విత్తనం ఏది? బీరగింజ విత్తనం కోసం, భూగర్భంలో, భూమిలో, మట్టిలో విత్తిన విత్తనం కోసం చెప్తున్నాను నేను. ఆ విత్తనానికి మొదట నీళ్ళు, తర్వాత గాలి, తర్వాత గాలి ఏం చేస్తే ప్రాణాన్ని పోస్తుంది. ఈ గాలికే ప్రాణం పోసి బతికించేస్తే పరిశుద్ధాత్మ గారి ఎంత బతికిస్తుంది. వాళ్ళు మరీ నుంచి ఏదో రావాలి, మరీ నుంచి ఏదో తీసుకోవాలి. ఎందుకు వచ్చిన మాటలు ఏంటి? హల్లెలూయా. ఇప్పుడు విత్తనం ఒట్టిగా విత్తాము, దాని తల్లిని కూడా పట్టుకొచ్చి విత్తుతున్నామా? ఇప్పుడు బీరగింజ ఉందండి, కొబ్బరికాయ ఉంది, మనం సూద తీసాం, సూద వేస్తాం కదా మనం ఇలాగా కట్టి, దాంట్లో భూమిలో పాతాం మొక్క, నీళ్ళు వేస్తాం పళ్ళుని కట్టేసి, అది మొలుస్తుంది. దానికి ఏం కావాలి? నీరు, గాలి, అగ్ని, సూర్యుడు. నీరు, గాలి, అగ్ని. నీటి బాప్తిస్మము, పరిశుద్ధాత్మ గాలి, పరిశుద్ధాత్మ అగ్ని, పరిశుద్ధాత్మ 3 అవసరమైనాయి. అప్పుడు దీనికి ఈ కొబ్బరి చెట్టు కానీ, బీర చెట్టు, ఆ కాయ విత్తనానికి లేదు ఒక్కటి ఒంటరిగా ఉంది, భూమిలో పోతాము, తల్లి నువ్వు రాని ఈ కొబ్బరి చెట్టుని తీసుకెళ్తావు కదా, తీసుకెళ్తావా ఏమా? తీసుకెళ్తావా? లేదు నువ్వు వచ్చి నీ వేర్లతోటి, ఏంటి కొబ్బరి చెట్టు అది మొలనంటుంది, నీ వేర్లతోటి దీనికి కొంచెం బొడ్డుతోడి రావాలంటదా? హల్లెలూయా. ఈ కొబ్బరి చెట్టు ఇక్కడే ఉంటుంది, కానీ కాయ ఎక్కడ కడతాం? మీ ఇంటి ముందు కడతాం, పళ్ళం, అది మొలుస్తుంది. బీరపాదు తోటలో కోసిన కాయ ఎండబెట్టి మీ ఇంటి ముందు కానీ మళ్ళీ ఇంకో చోట ఎక్కడో పాతాం, అది మొలుస్తుంది. హల్లెలూయా. మా తల్లి రాకపోతే నేను మొలవనంటదా? మా తల్లి శరీరం నాకు కావాలంటదా? మా తల్లి రక్తం నాకు కావాలంటదా? హల్లెలూయా. అందో. ఎందుకంటే విత్తనానికి శరీరాన్ని ఆయన ఇస్తాడు. క్రీస్తుకి లోపల శరీరాన్ని ఇచ్చాడు. అది ఆదాము శరీరం కాదు, అవ్వ శరీరం కాదు, మరియ శరీరం కాదు, ఏ ఒక్కడి శరీరం కాదు, ఇది నా శరీరం, నేను కన్నాను అంటున్నాడు. అందుకే దేవుడు ఎవరు కన్నాడు? ఇట్లా వస్తం వల్ల కూడా మంచిదే, ప్రత్యక్షత ఇంకా లోపలికి వెళ్తూ ఉంటుంది. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? అందుకని యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చానని ఒప్పుకోనని, ఏ శరీరధారి వచ్చినని ఇప్పుడు అర్థమవుతుంది మీకు? ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో ఆ విత్తనము, ఆ శరీరము, భూ సంబంధమైంది ఆ విత్తనము. యేసుక్రీస్తు వాక్యము కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యన వచ్చి ప్రతి దగ్గర కూడా వచ్చి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య వచ్చి నివసించాను. అక్కడి నుంచి వచ్చింది ఆ విత్తనం.
ఎక్కడికి వచ్చింది? మరీ గర్భంలోకి వచ్చింది. మరీ గర్భంలోకి ఎవరు తీసుకొచ్చారు? పరిశుద్ధాత్మ తీసుకొచ్చింది. పరిశుద్ధాత్మ తీసుకొచ్చినప్పుడు పరిశుద్ధాత్మ అని అందుకనే మనలాగా వాక్యాన్ని మీరాడా? బాప్తిజం తీసుకున్నాడా? ఆయనకు అవసరమా? నీటిలో నానబెట్టబడిన విత్తనం. తర్వాత ఒడ్డుకొచ్చి పరిశుద్ధాత్మలోను అగ్నిలోనూ బాప్తిజం పొందాడు. యోహాను కూడా స్టేట్మెంట్ ఇస్తున్నాడు కదా, నా వెనక వచ్చేవాడు నాకన్నా శక్తివంతం, ఆయన చెప్పులు వారు ఇప్పటికైనా నేను పాత్రుడిని కాను. ఆయన ఏందేంటి ఇస్తాడంట? పరిశుద్ధాత్మలోను అగ్నిలోని ఇస్తాను, నేను మాత్రం నీటిలోని ఇస్తున్నాను రా అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మరియ గర్భములోనికి వచ్చిన వాక్యం అనే విత్తనముకు శరీరము ఒట్టిదే విత్తాము. పరిశుద్ధాత్మ గాలి, పరిశుద్ధాత్మ అగ్ని, పరిశుద్ధాత్మ నీళ్ళు శరీరాన్ని ఇచ్చినాయి. ఈ భూమిలో విత్తిన విత్తనానికి వట్టి గింజే విత్తాము, కానీ నివ్వేసిన నీళ్ళు, ఈ ప్రకృతి ఇస్తున్న గాలు, ఆ సూర్యుని యొక్క అగ్ని, పరిశుద్ధాత్మ అగ్నికి ఉన్నటువంటి సూర్యుని యొక్క కిరణాల ద్వారా దానికి కొత్త శరీరం వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ విత్తనం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? ఈ కొబ్బరి చెట్టు నుంచి వచ్చింది. ఆ కొబ్బరి చెట్టుని మా వంశవాళ్ళు అనుకుందాం, మా వంశావళి నుంచి వచ్చిన ఏ విత్తనమైనా కూడా ఆ కొబ్బరి చెట్టుకి ఏ పోలికలు ఉన్నాయో, ఆ కొబ్బరి చెట్టుకి ఏ స్వరూపం ఉందో, ఆ కొబ్బరి చెట్టు యొక్క లక్షణాలు ఏంటో అదే లక్షణాలు నాకు వచ్చినాయి. కానీ ఈయన పైనుంచి వచ్చిన ఆహారమేనాడు. పైనుంచి వచ్చింది వాక్యము, పైనుంచి వచ్చిన వాడు ఈయన, పైనుంచినటువంటి ఆ తండ్రిలోంచి వచ్చినాడు కాబట్టి ఆ తండ్రి లక్షణాలే ఉన్నాయి, ఆ తండ్రి స్వభావం ఉంది, ఆ తండ్రి యొక్క గుణాలే ఉన్నాయి. అందుకని ఆయన గుణాతిశయములను మనం ప్రచురం చేయదమంట. ఎందుకు ప్రచురం చేయాలి? మనం చేసుకోకూడదండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి మరలా చదవమ్మది. నీవు విత్తును దానిని చూడగా యేసు ప్రభు శరీరమైనా సరే, మరి ఈ భూలోకంలో ఏ శరీరమైనా సరే, పౌలు ప్రత్యక్షతలు అర్థమైపోయినాయి మీకు? పౌలు ప్రత్యక్షతలు అర్థమైపోతాయా? ఏం అర్థమవు? పరిశుద్ధాత్మ తప్ప సహాయం చేస్తే తప్ప ఎవడికి అర్థం కావు. ఇక్కడ అదే రాస్తున్నాడు, గోధుమ గింజ అంటే యేసుక్రీస్తు వారి యొక్క శరీరము. మరి ఏ శరీరం అంటే ఈ లోకంలో ఉన్న ఎవడ శరీరమైనా సరే వట్టి గింజనే విత్తుచున్నావు కానీ అక్కడ ప్రభు నీ బహుమానాన్ని డిక్లేర్ చేస్తారు. బోళ్ళు సార్లు భార్య భర్తలు శారీరకంగా దగ్గరగా ఉంటారు, పిల్లలు పుడతారా? పుట్టరు. దేవుడు ఎప్పుడు డిసైడ్ చేస్తాడో అప్పుడు ఇస్తాడు. పాప శరీరంలోంచి వచ్చింది పాపమే ఎప్పుడును, కానీ దేవుని యొక్క దగ్గర శరీరం నుంచి వచ్చింది ఎప్పుడు కూడా పరిశుద్ధమైనది. అందుకనే ఆయన పరిశుద్ధమైన రక్తము బల్ల యొద్దకి మనం వస్తున్నాం. హల్లెలూయా. చదవండి అమ్మా. వట్టి గింజనే విత్తుచున్నాము కానీ పుట్టబోవు శరీరమును విత్తుట లేదు. కాబట్టి ఆయన శరీరం ఎక్కడి నుంచి వచ్చిందని ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను అందరికీ, సార్వత్రిక సంఘానికి, మనకు కూడా. హల్లెలూయా. అయితే దేవుడు తన చిత్త ప్రకారం నీ విత్తిన దానికి శరీరం ఇచ్చును, తన చిత్త ప్రకారము. అందుకని కొందరు రక్షణ పొందారు ఇప్పటికి. హల్లెలూయా. కానీ దేవుడు తన చిత్త ప్రకారం, తన సంకల్పంలో ఉన్న, తన కొరకు పిలువబడిన వారిని, ముందుగా ఎరిగిన వారిని అంటాడు. హల్లెలూయా. ఆయన ఏర్పాటు చేసుకుంటాడు. ముందుగా ఎరిగిన వారిని ఆయన ఏర్పాటు చేసుకుంటాడు. తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరం ఇచ్చును. ఏది? భూఫలం. నువ్వు ఏ పంట విత్తితే దానికి శరీరాన్ని ఇస్తాడు. ఆ వట్టి విత్తనాన్ని దానికి శరీరం ఇస్తాడు, తన చిత్తం చొప్పున ఇస్తాడు. అందుకని అన్ని పండుతాయా? అన్ని పండితే కనుక 30 అంతలు 60 అంతలు 100 అంతలు ఎందుకు? హల్లెలూయా. అన్ని 100% క్రాప్ రాయాలి కదా. అలాగే ఈ గర్భఫలం సంబంధించింది అయినా సరే మనం అనుకుంటే గర్భఫలం వస్తుందా? అందుకని నేను ఎప్పుడు ఇవ్వాలనుకుంటున్నాను, అందుకని నా బహుమానం అంటాడు ఆయన. హల్లెలూయా. ఇది నా బహుమానం, నా చిత్త ప్రకారం ఇస్తున్న బహుమానం. హల్లెలూయా. మరియు ప్రతి విత్తనమునకును ఏంటమ్మా? దాని శరీరం. ఈ భూ సంబంధమైన వాటికి భూ సంబంధమైన శరీరం వచ్చింది, పరలోకం నుంచి వచ్చిన వాక్యం అనే విత్తనం. అందుకనే ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుడే ఎండును, వాక్యము విత్తనమై మరియ గర్భంలోనికి పరిశుద్ధాత్మ నీరు ద్వారా, అగ్ని ద్వారా, ఆత్మ ద్వారా వచ్చినాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిదానికి మళ్ళీ చదవండమ్మా.
అయితే దేవుడు తన చిత్త ప్రకారం నీ విత్తిన దానికి శరీరం ఇచ్చును, మరియు ప్రతి విత్తనమునకును దాని దాని శరీరము ఇచ్చుచున్నాడు. మాంసమంతయు ఒక విధమైనది కాదు. యేసుక్రీస్తు మాంసము రక్తము ఒక విధమైనది కాదు, మనందరిది ఒకే విధమైనది. ప్రతిదానికి శరీరాన్ని మాంసాన్ని ఇస్తున్నాడు, కానీ ప్రతి మాంసం ఒక విధమైనది కాదు. దేవుని యొక్క మాంసము, అందుకని నా మాంసం తినమన్నాడా యూదులతో సవాసు, నా మాంసం తినండి, నా రక్తం తాగండి అన్నాడు. ఇదేంటో బాబు, కోడి మాంసం, గొర్రె మాంసం, అన్ని మాంసాలు తినేసేటప్పటికల్లా హల్లెలూయా. కానీ యేసుప్రభు రక్తం ఏంటంటే పరలోకం నుంచి వచ్చిన రక్తము, పరలోకం నుంచి వచ్చిన మాంసము. నన్ను తిన్నవాడు నిత్య జీవం పొందుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ మాంసాలంటే మొదటి ఆదాము నుంచి వచ్చిన వాళ్ళు ప్రాణులు. ఎందుకు? మొదటి ఆదాము జీవించు ప్రాణి, ప్రాణి ప్రాణి ప్రాణి. మరి దేవుని పోలికలో చేశాం కదండి. ముందు ప్రాణి ఎందుకు అయిపోయాడండి? పాపం చేసి పరిశుద్ధాత్మను పోగొట్టుకున్నాడండి. హల్లెలూయా. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ, ప్రాణిక దీని ఆత్మ. ఈ మాంసం వేరే. అందుకని యూదులందరికీ చెప్తున్నా, నా మాంసం తినండిరా. ఏలనుకుంటున్నారా? గొర్రెల మాంసం అన్నీ తినేసాం, ఈ మాంసం తింటామండి. అవి పచ్చి మాంసం ఎలా తినాలనుకుంటున్నారు కొంతమంది. హల్లెలూయా. నేను మాంసాలు, దేవుని మాంసం వేరు, మన మాంసం వేరు. పౌలు క్లారిటీ ఇచ్చేస్తున్నాడు అన్నీని. పౌలు అన్ని క్లారిటీ, ఇంకా లోతుగా వెళ్ళొచ్చు మనం. కాబట్టి నీ మాంసం వేరు, నా మాంసం వేరు. ఇప్పుడు అనుకుంటారు కదా, మా బ్లడ్ వేరు అని. టీవీ 9లో డిబేట్లు వచ్చింది తెలుసా? మా బ్లడ్ వేరు, మా వంశం వేరు అని వచ్చినాయి. చూసారా ఎప్పుడన్నా? హల్లెలూయా. కానీ ఈయన ఏమంటాడంటే, మీ మాంసాలన్నీ భూమి నుంచి వచ్చిన మాంసాలు రా, నా మాంసం పరలోకం నుంచి వచ్చింది. మీ శరీరాలన్నీ భూమి నుంచి వచ్చినాయిరా, నా శరీరం. మరి ఎందుకు ఆకారమా? మరి ఆదాము గోత్రం నుంచి వస్తాను, అబ్రహాము గోత్రం నుంచి వస్తాను, లేకపోతే కనుక దావీదు వేరు చిగురు ఏంటన్నా, దావీదు గోత్రం నుంచి పుడతానన్నా. నన్ను మిమ్మల్ని తయారు చేసినప్పుడు నా పోలికలో తయారు చేశాను. మీ పాపములన్నింటినీ శిక్ష విధించుకోవడం కొరకు పాప శరీరాకారాన్ని ధరించాను. హల్లెలూయా. ఎందుకు శరీరాకారం? చూడండి, ఇందాక చదివాం కదా మనం, రోమీయుల రాసిన పత్రిక 8:4 వచ్చిన అది అలా ఉంచండి. ఎందుకు పాప శరీరాకారంతో పంపించాడు? పాప శరీరాకారం అంటే మన ఆకారంతో వచ్చాడు అంతే. అంటే ఏంటి? మహిమను విడిచిపెట్టి వచ్చాడు సార్. మాంసం అదే మాంసం, మహిమ లేదంతే. రక్తం అదే రక్తం, మహిమ లేదంతే. హల్లెలూయా. రోమీయుల రాసిన పత్రిక 8:4 వచ్చిన, దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాక, ఎవరి కుమారుని? సొంత బ్లడ్. ఇప్పుడు జెర్మియా కోసం ఏం చెప్తాను నేను? నేను కన్నాను, నా డిఎన్ఏ ఉంటుంది అంటాను. హల్లెలూయా. నాకులాగానే ప్రసంగం చేస్తాడు అంటాను, నాకులాగానే మాట్లాడతాడు అంటాను. హల్లెలూయా. నా రక్తం రైదు అంటాను. హల్లెలూయా. ఎందుకు? నా కొడుకు కాబట్టి. ఇప్పుడు దేవుడు యేసుప్రభు ఎలా వచ్చాడు? దేవుని కుమారుడుగా వచ్చాడు. సొంత కుమారుడు అన్నాడు. అంటే ఆదాం కుమారుడనా? అబ్రహాం కుమారుడనా? దావీదు కుమారుడనా? మరీ కుమారుడనా? లేదు. విత్తేటప్పుడు వట్టి విత్తనాన్ని విత్తుతున్నారు. ఈ భూ సంబంధమైన విత్తనాల కోసం మాట్లాడాను ఆల్రెడీ. అది పరలోక సంబంధమైన విత్తనం, వాక్యమే విత్తనం. హల్లెలూయా. వాక్యమే విత్తనం. ఆ శరీరం, మరి దానికి ఈ ఆకారాన్ని ఎందుకు ఇచ్చామంటే, పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపులైన మనందరి పాపమునకు శిక్ష విధించడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పాప శరీరాకారం ఎందుకు పంపించాడు? మన పాపాల కొరకు శిక్ష విధించడానికి. అందుకని ఆయన వదిలినప్పుడు, ఆయన వచ్చేటప్పుడు ఎలా వచ్చాడంట? తన మహిమను రిక్తునిగా చేసుకుని, తన సన్నిధిని, తన మహిమను, అనుకున్నటువంటి సమస్తాన్ని రిక్తునిగా చేసుకుని సామాన్యమైన వ్యక్తిగా వచ్చాడు ఇక్కడ. హల్లెలూయా. మన పాపం ఆయన మీద వేసుకుని పాపిగా మార్చబడ్డాడు, వేసుకుని. అందుకని ఆయన పాపి కాదు. హల్లెలూయా. ఆయన శరీరంలో పాపమే ఉండదు, ఎందుకంటే అది పరలోకంలో చచ్చిన శరీరం, అది పరలోకంలో చచ్చిన రక్తము. ఎలా చెప్తున్నావయ్యా?
విత్తనం విత్తేటప్పుడు ఒట్టిదే విత్తుతామయ్యా. ఆ విత్తనం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవాలయ్యా. పరలోకం నుంచి దిగి వచ్చిన ఆహారం నేనేనయ్యా. హల్లెలూయా. పరలోకం నుంచి వచ్చిన వాడిని నేనేనయ్యా. హల్లెలూయా. ఆది అంది వాక్యం, వాక్యము దేవుడై ఉన్నాడయ్యా. వాక్యం దేవుడై ఉన్నాడు. ఆ దేవుడిని వాక్యముగా విత్తనముగా మలిచి పంపించాడయ్యా. మరి తండ్రి అనే చెట్టు ఎక్కడ ఉందయ్యా? పరలోకంలో ఉందయ్యా. హల్లెలూయా. తండ్రి చెట్టు లేకుండా కనుక విత్తనానికి దాని యొక్క శరీరము తనకు ఉన్నటువంటి రూపురేఖలన్నీ ఆ విత్తనానికి ఎలాగైతే కొనుక్కు వస్తాయో, ఏ విత్తనం విత్తితే ఆ విత్తనానికి శరీరం ఉండదు. విత్తనం ఒట్టి విత్తనం విత్తుతాం. అలాగే దేవుని యొక్క వాక్యం అనే విత్తనాన్ని కూడా మరియ గర్భంలోనికి నీళ్ళ ద్వారా, ఆత్మ ద్వారా, అగ్ని ద్వారా పంపించినప్పుడు దేవుని యొక్క శరీరమే, దేవుని యొక్క రక్తమే, దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క శక్తి ఆయనలో నిలిచి ఉంది. అందుకని మరియ గర్భంలో ఉన్న శిశువుని చూసి ఎవరు గొంతులేస్తున్నారు? ఎందుకు? ఆయన కూడా పరలోకం నుంచి దిగి వచ్చిన ఆత్మ అయి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒకరు బాబోయ్ వచ్చినప్పుడు నువ్వు నీకోసమే వెయిటింగ్ అని గొంతులు వేస్తున్నాడు. ఈయనకి ఇంకా శరీరం వచ్చిందా? ఎవరికి వచ్చిందా? ఆమెకేమో 6 నెలలో 5 నెలలను, ఈమెకు మొదటి నెల ముందే కదా బాప్తిస్మం ఇచ్చే యోహాను వచ్చి కలుసుకున్నది. మరి 6 నెలల ముందేనప్పుడు ఈమెకేమో నెల, ఎన్నో నెల? మరియ గారికి మొదటి నెల కదా. హల్లెలూయా. మరి మొదటి నెలలో అసలు ఈ విత్తనానికి ఏమన్నా కళ్ళు వస్తాయా? చెవులు వస్తాయా? మాట వస్తుందా? చేతులు వస్తాయా? అసలు వింటదా? అమ్మ చెప్పాలి. ఏం కనపడవు. కానీ విత్తనము వాక్యమైంది. వాక్యము దేవుడై ఉన్నాడు. ఆ వాక్యాన్ని ఆయన స్తుతిస్తున్నాడు. హల్లెలూయా. ఆల్రెడీ లోపల శరీరం లోపల ఆ విత్తనం లోపలే శరీరం ఉంది. ఆ విత్తనం లోపలే ప్రాణం ఉంది. ఆ విత్తనం లోపలే రక్తం ఉంది. ఆ విత్తనం లోపలే మాంసం ఉంది. హల్లెలూయా. అందుకనే దావీదు అంటాడు, దావీదు కాడు, సొలొమోను అంటాడు, చోళాలి గర్భములో ఎముకలు ఎరుగు ఎలాగైతే ఎదుగుతాయో ఎవడో తెలియదంట. చోళాల గర్భంలో ఎముకలు అని పై కింద వచ్చిన అంటాడు, కింద స్వరక్తం ఇచ్చి, మరే రక్తము కాదు, అవ్వ రక్తము కాదు, ఆదాము రక్తము కాదు, ఏ మనుషుని రక్తము కాదు, దేవుడు తన స్వరక్తము. అంటే నేను దేవుడిని అనుకుందాం కాసేపు, నేను దేవుడిని కాదు, నేను దేవుడిని అనుకుందాం కాసేపు. నా స్వరక్తం ఇచ్చాను. ఎవరిని సంపాదించాను? సంఘాన్ని సంపాదిస్తున్నాడంట. ఎక్కడి నుంచి వచ్చింది ఈ విత్తనము? ఎక్కడి నుంచి వచ్చింది ఈ మాంసము? ఎక్కడి నుంచి వచ్చింది ఈ రక్తము? దేవునిలోంచి వచ్చిన విత్తనం. ఎవరిలోకి వచ్చింది? మరిలోకి వచ్చింది. ఆ వట్టి విత్తనానికి శరీరం ఎక్కడిది? విత్తనంలోనే ఉంది శరీరం, విత్తనంలోనే ఉంది ప్రాణం, విత్తనంలోనే ఉంది రక్తం. పిచ్చోడా, ఎక్కడి నుంచి వస్తుందండి విత్తనం? ఏ విత్తనం ఇచ్చినా వట్టి విత్తనం ఇస్తాం. దానికి శరీరము, మాంసము అన్నీ ఆయన అనుగ్రహిస్తాడు తన చిత్తం చెప్పున. ఇక్కడ కూడా పాప శరీరకాన్ని ఎన్నుకున్నాడు దేవుడు. ఒక సమయం వచ్చింది, యుక్త కాలంలో దేవుణ్ణి విత్తాలనుకున్నాడు. ఎవరు ఎక్కడ విత్తాలనుకున్నాడు? మరియ గర్భంలో విత్తాలనుకున్నాడు. ఆయనకు జగత్ తెలిసినవాడు కాబట్టి యెషయా గ్రంథంలో రాశాడు 7వ అధ్యాయంలో, మరియ గర్భంలో నేను కుమారుని ప్రవేశపెట్టబోతున్నానని. హల్లెలూయా. ఎలా ప్రవేశపెట్టబోతున్నాడో కొత్త నిబంధనలో రివీల్ చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా అన్నాడు. పరిశుద్ధాత్మ ఏమేమి తీసుకొస్తుంది? ఒక విత్తనానికి నీళ్లు, ఒక విత్తనానికి గాలి, ఒక విత్తనానికి అగ్ని. ఎలాగ అవసరమో నీటి బాప్తిస్మము, పరిశుద్ధాత్మ బాప్తిస్మము, అగ్ని బాప్తిస్మము అవసరమే. ఆ 3 కలిగినటువంటి వ్యక్తి మరియ గర్భంలోకి వచ్చి ఆ విత్తనాన్ని ఎదిగింపజేశాడు, శరీరం ఇచ్చాడు, ఫలింపజేశాడు, రక్తం ఇచ్చాడు, మాంసం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. అది పరలోకం నుంచి వచ్చిన విత్తనము. విత్తనం పేరు వాక్యము. వాక్యము దేవుడై ఉన్నాడు. ఆది వాక్యము దేవుడై ఉన్నాడు. దేవుని విత్తనానికి దేవుని లక్షణాలు వస్తాయి. మనిషి విత్తనాలకి మనిషి శరీరం వస్తుంది, మనిషి పాపం వస్తుంది, మనిషి రక్తం వస్తుంది. హల్లెలూయా. అందుకని ఎప్పుడైనా అంటాడో, నేను నా తండ్రి చిత్తము చేయడానికి వచ్చినాను, నా తండ్రి చిత్తం చేయడానికి వచ్చినాను. మీరు అపవాది సంబంధులు, సర్ప సంతాన సంబంధులు కాబట్టి మీరు వాడి ఆలోచనలు కలిగి ఉన్నారు. మీరు అబ్రహాము సంబంధులా? కాదు. అబ్రహాము నన్ను వెంబడించాడు, నా చిత్తం చేయడానికి వచ్చాడు. మీరు అబ్రహాం సంబంధులు కూడా కదన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుడు తన స్వరక్తం ఇచ్చి, మరి రక్తం అంటారేంటి? ఆదాము రక్తం అంటే తెలివి లేదా? మనకి బుద్ధి లేదా? జ్ఞానం లేదా? దేవుడు తన స్వరక్తం ఇచ్చి. హల్లెలూయా. ఇప్పుడు ఎవడన్నా కొడుకు నాకు పుట్టలేదని అనుకుంటున్నారు. మొన్న ఎక్కడో DNA చేసుకుంటున్నారు. ఎవరో ఆయన పేరేంటి,
విజయసాయి రెడ్డిలో డిఎన్ఏ టెస్ట్ చేస్తే ఎవరికి పుట్టాడో తెలిసిపోద్దంట. హల్లెలూయా. ఎవరికి పుట్టాడో తెలిసిపోతుంది. అంటే ఎవరి నుంచి ఆ రక్తం వచ్చిందో కూడా, ఎవడికి తండ్రో కూడా, ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడైన, వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యన గర్భంలోంచి వచ్చి వచ్చాడు బయటికి. హల్లెలూయా. ఎవరిది డిఎన్ఏ ఇది? తండ్రిది. ఎవరిది రక్తం ఇది? తండ్రిది. ఎవరిది మాంసం ఇది? తండ్రిది. తండ్రి చిత్తం చేయడానికి, తండ్రి వాక్యాలు నెరవేర్చడానికి ఈ భూమి మీద ఎవడో లేడు. నేనే తండ్రిగా, తండ్రే కుమారుడుగా పుట్టాడంతే. మళ్ళీ తండ్రి వేరు కుమారుడు వేరు అనుకోకండి. తండ్రే కుమారుడుగా పుట్టాడు. ఆయనే నేను అని యెషయా గ్రంథంలో సాక్ష్యం ఇస్తున్నాడు. నేనే ఆయనను అని చెప్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఏమంటున్నాడు అక్కడ? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన, మరి ఇంకంత క్లారిటీగా ఉంటేనే మరి రక్తం, ఆదాము రక్తం అని చెప్పడం ఏంటి? సిగ్గుమాలిన పనులు కదా ఇవి. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేవుని యందు అధ్యక్షులుగా, ఎవరిని? నన్ను నిన్ను ఎవడైతే కనుక ఉంటాడో వాళ్ళంది. పరిశుద్ధాత్మ మిమ్ములను అధ్యక్షులుగా దేని యందు. హల్లెలూయా. హల్లెలూయా. సరే, దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని పని కూడా మీరు చేయాలి. రండి ఇప్పుడు 1 కొరింథీయులు 15వ అధ్యాయం. నేను ముగిస్తాను ఇక. 38 నుంచి చదువుదాం. అయితే దేవుడు తన చిత్త ప్రకారము నీ విత్తిన దానికి ఆ వాక్యానికి శరీరం వచ్చిందని చెప్తున్నాడు కదా. వాక్యము శరీరధారియే వచ్చిందని చెప్తున్నాడు లేదు మనకి. వాక్యం ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకం నుంచి వచ్చింది. వాక్యం ఏమైంది? విత్తనమైంది. ఆ విత్తనానికి శరీరం ఇచ్చాడు. అది కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య నివసించాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయన రక్తం పరలోక రక్తం, ఆయన మాంసం పరలోక మాంసం. పరలోక మాంసం అంటే ఆయన ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆయన తండ్రి ఎవడో, ఆయన మాంసం అయింది. నువ్వు ఎవడకు పుట్టావురా? మీ అమ్మ నాన్నగా నీ మాంసం, వాళ్ళ మాంసం వస్తుంది నీకు, వాళ్ళ రక్తం వస్తుంది నీకు, వాళ్ళ డిఎన్ఏ వస్తుంది నీకు. హల్లెలూయా. బీర చెట్టు దగ్గరికి వెళ్ళి, బీర మొక్క దగ్గరికి వెళ్ళి అడుగు, ఏమంటుంది? మా అమ్మ బాగా ఇరగబూసి కాసేదండి, నేను కూడా కాస్తానంటది. కొబ్బరి చెట్టు దగ్గరికి వెళ్ళాడండి, అవి పడిపోయిన కాలట్టుకు వచ్చి పళ్ళుని కట్టాడండి. అసలు ఇది నేను కాయలే కాయను, ఏదో ఎప్పుడు కాచాను, ఇది ఏరుకుంటాకు వచ్చి నన్ను దొంగతనం చేసేట్టుకు వచ్చి పట్టాడు. కాబట్టి నేను కాసే చెట్టుని కాదు, అందుకని కాయలు మాత్రం కాయను, గొడ్డు చెట్టుగానే ఉంటుంది అంటది. హల్లెలూయా. హల్లెలూయా. కానీ వాక్యం అలా కాదు. వాక్యం విత్తనమే ఉంది. వాక్యం దేవుడై ఉన్నాడు. దేవునికి శరీరం ఉంది. శరీరం లేకుండా విత్తనంలా వచ్చాడు. ఇప్పుడు విత్తనం లోపల శరీరం ఉంది, విత్తనం లోపల మాంసం ఉంది, విత్తనం లోపల రక్తం ఉంది, విత్తనం లోపల ఆత్మ ఉంది. హల్లెలూయా. ఆ విత్తనం వాక్యమే ఉంది. వాక్యము దేవుడై ఉన్నాడు. చూడండి, నీ విత్తన దానిని శరీరం ఇచ్చుట మరియు ప్రతి విత్తనమునకు దాని శరీరము, యేసుక్రీస్తు శరీరం వేరు, మన శరీరం వేరు, ఇచ్చిచున్నాడు.